లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని రక్షించటానికి, అధర్మాన్ని నాశనం చేయటానికి శ్రీ మహావిష్ణువు యుగయుగాలుగా ఎత్తిన 10 దివ్య రూపాలనే దశావతారాలు అని అంటారు. ఆ అవతారాల విశిష్టతను సంక్షిప్తంగా చూద్దాము. 1. మత్స్యావతారం. ప్రళయం సమయంలో వేదాలను దొంగిలించిన అసురుడి నుండి వేదాలను రక్షించి తిరిగి తెచ్చేందుకు విష్ణువు మత్స్య రూపంలో అవతరించాడు. 2. కూర్మావతారం. క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతం మునిగిపోకుండా ఉండేందుకు విష్ణువు కూర్మ రూపంలో తన వీపుపై మోయాడు. 3. వరాహావతారం. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో దాచినప్పుడు విష్ణువు వరాహ రూపంలో వచ్చి భూదేవిని రక్షించాడు. 4. నరసింహావతారం. అధర్మాన్ని ప్రబలించిన హిరణ్యకశిపుని సంహరించి భక్త ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు విష్ణువు నరసింహ రూపంలో అవతరించాడు. 5. వామనావతారం. బలిచక్రవర్తి గర్వాన్ని అణిచి 3 అడుగులతో ముల్లోకాలను కొలిచి దేవతలకు స్వర్గాన్ని తిరిగి ఇచ్చాడు. 6. పరశురామ అవతారం. అధర్మంగా మారిన క్షత్రియులను శిక్షించి భూమిపై ధర్మాన్ని స్థాపించటానికి విష్ణువు పరశురామ రూపం ఎత్తాడు. 7. రామావతారం. రావణాసురుని సంహరించి ధర్మాన్ని ఆచరించి చూపిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. 8. బలరామావతారం. హలదారి బలరాముడు శక్తి, ధైర్యం, వ్యవసాయం యొక్క ప్రతీకగా నిలిచాడు మరియు కృష్ణునికి తోడుగా అధర్మాన్ని ఎదుర్కొన్నాడు. కొన్ని పురాణాలు మరియు సంప్రదాయాల ప్రకారం బలరామ అవతారం స్థానంలో గౌతమ బుద్ధుణ్ణి విష్ణు దశావతారాల్లో ఒకటిగా పేర్కొంటాయి. బుద్ధ అవతారం ద్వారా హింసను తగ్గించి కరుణ మరియు అహింస మార్గాన్ని ప్రజలకు బోధించారని భావిస్తారు. 9. కృష్ణావతారం. కంసుడు వంటి దుష్టులను సంహరించి అర్జునుడికి భగవద్గీత బోధించి జగద్గురువుగా నిలిచిన